ముందుగా నా దేవాది దేవుడికి కోట్లాది వందనాలు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రుల్ని ఎవరైతే నిర్లక్ష్యం పెడతారో, పట్టించుకోరో వారితో నేను అంటున్నాను, నువ్వు వెళ్ళి ఈ మాటలు ఒక హిందువుకి, ముస్లింకి, క్రైస్తవుడు కూడా ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు. మీరు తల్లిదండ్రుల్ని పట్టించుకోలేని వారుగా ఉంటే నువ్వు మసీదుకి వెళ్ళి నమాజ్ చేసిన, గుడులకి వెళ్ళి పూజలు చేసిన, చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసిన ప్రయోజనము లేదు. ఒక హిందూ గ్రంథాల్లో కానీ, ఖురాన్లో కానీ, బైబిల్లో కానీ దేవుడి తర్వాత తల్లిదండ్రులను మాత్రమే ప్రేమించాలి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించమని దేవుడు చెప్పాడు. కానీ మొట్టమొదటిగా దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈ వీడియో చూసిన సహోదరి సహోదరుడా, నీవు తల్లిదండ్రుల్ని ప్రేమించలేక పట్టించుకోలేని వ్యక్తులుగా ఉంటే నీవు నమాజ్ చేసిన, పూజలు చేసిన, ప్రార్థనలు చేసిన దేవుడు వినడు. తర్వాత నువ్వు ఒక దినము బాధపడే రోజు వస్తుందని బైబిల్ గ్రంథం చెప్తుంది. నువ్వు పట్టించుకోకపోతే నీ పిల్లలుగా నిన్ను పట్టించుకుంటారు. నీవు నీ తల్లిదండ్రులనే పట్టించుకోలేకపోతే నీ పిల్లలు ఎలాగ నిన్ను పట్టించుకుంటారు? ఏ గ్రంథంలో అన్నా నువ్వు చేసేది నీ నెత్తి మీదకి వస్తుందని, నువ్వు కొలిచే కొలతే నీ దగ్గరికి వస్తుందని బైబిల్ గ్రంథం కానీ, ఖురాన్ కానీ, హిందూ గ్రంథాలు కానీ చెప్తున్నాయి. నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో చూస్తున్న నా సొంత అన్నదమ్ములైన అక్కైనా, ఈ వీడియో చూస్తున్న తల్లిదండ్రుల్ని పట్టించుకోలేని వారు ఎవరైనా, ఖచ్చితంగా నువ్వు కొలిచే కొలత నీ దగ్గరికి వస్తుంది. నువ్వు చేసేది నీ నెత్తి మీదకి వస్తుంది. రెడీగా ఉండండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను పట్టించుకోలేని నీవు, నీది ఒక బ్రతికేనా అని నేను నిన్ను నిలదీస్తున్నాను. ఈరోజు కొన్ని మాటలు మనం తెలుసుకోగలుగుదాం. ముందుగా అంశం ఏమిటంటే, తండ్రిని తల్లిని నీవు ప్రేమించకపోతే ఏమి జరుగుతుంది? అంశం ఏమిటంటే, తండ్రిని తల్లిని నీవు ప్రేమించకపోతే ఏం జరుగుతుంది? నీలో ఏముంటుంది తెలుసుకుందాం. నెంబర్ 1, తండ్రిని తల్లిని ప్రేమించలేని వానికిలో ఏముంటుందో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కోపం, తర్వాత అసూయ, ద్వేషం, మూర్ఖత్వం, దూషించే గుణం, వారిని పట్టించుకోలేని తత్వం, వారిని పోషించలేని గుణం, కపటమైన మాటలతో వారి దగ్గర ఉన్న డబ్బుని, ఆస్తిని దోచుకునే మనసు ఉంటుంది. వారి దగ్గర వేషధరణతో నటిస్తారు. ఎవరి దగ్గర? తల్లిదండ్రుల దగ్గర నటిస్తారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న ఆస్తి దోచుకోవాలని, వారి దగ్గర ఉన్న డబ్బు, స్థలాలు వారి పేరు మీద రాయించుకోవాలని, వారి దగ్గర ఉన్న బంగారం కోసం ఆశపడతారు. ఇలాంటి గుణాలు ఉంటాయంట. మరలా వారిని పట్టించుకోరు, తల్లిదండ్రులను పట్టించుకోరు. వీరు వారిని దూరం చేస్తారు, తల్లిదండ్రులు దూరంగా ఉంచుతారు. కనీసం వారితో కాసేపు మాట్లాడాలన్న మనసు కూడా వారికి ఉండదు. పట్టించుకోలేని వారికి జరగబోయే పరిణామం ఏమిటో ఈరోజు మనము తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కొన్ని మాటలు రిఫరెన్స్తో సహా, బైబిల్ గ్రంథంలో ఉన్న రిఫరెన్స్, పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుంది? ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడా, బాబు, దేవుడు చూస్తున్నాడు కదా. చాలామంది దిక్కులను నటిస్తున్నావేమో, అమ్మా నాన్నే చూస్తున్నట్లు.
అమ్మా నాన్నని ఇంట్లోనే పని మనుషుల కింద వాడుకున్న కుమారులు కుమార్తెలు ఉన్నారు. అమ్మా నాన్న పక్కనున్న వారిని పనోళ్ళలాగే చూసే కుమారులు కుమార్తెలు ఉన్నారు. అమ్మా నాన్న ఇంట్లో ఉన్నవారికి ముందుగా భోజనం పెట్టకుండా వీరు తినేసి మిగిలిపోయినది పెట్టేవారుగా ఉన్నారు కొంతమంది. మీరందరికీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, ఖచ్చితంగా నువ్వు చేసేది నీ నెత్తి మీదకి వస్తుంది సహోదరుడా, సహోదరి. నువ్వు ఏ కొలతతో కొలిచావో అదే కొలత నీ దగ్గరికి వస్తుంది, అది జాగ్రత్త. నువ్వు మారు మనసు పొందుకుంటే, పశ్చాత్తాపం పడితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. ఈ మాటలు విని పరిశుద్ధ గ్రంథం చదవడం నేర్చుకో. దేవుని తర్వాత తల్లిదండ్రులే. వారి ఉసురు తగలకుండా ఉండాలి అంటే నువ్వు మారు మనసు పొందుకో. వారి కన్నీరు శాపమై నీ మీద పడకుండా ఉండాలి అంటే వారిని ప్రేమించు. టైంకి కాస్త భోజనం పెట్టి వారిని పట్టించుకొని వారు బ్రతికున్నంత వరకు వారితో కాసేపు గడిపి వారితో మాట్లాడుతూ వారికి ఏం కావాలో అడిగి మీరు పెడితే, వారికి సేవ చేస్తే, వారిని ప్రేమిస్తే ఖచ్చితంగా నీ పిల్లలు కూడా ప్రేమిస్తారు. కానీ నువ్వు అలాంటి వాడిగా, ప్రేమించేవాడిగా, పట్టించుకోలేని వాడిగా ఉంటే నీలో కోపం, అసూయ, ద్వేషం, మూర్ఖత్వం, ద్వేషం, కపటం ఇలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా నీ పిల్లలు కూడా అదే నీపై చూపిస్తారు. నెక్స్ట్ వీడియో మాట్లాడతాను, ఖచ్చితంగా చూడండి. ముఖ్యంగా నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 12వ వచనంలో తల్లిదండ్రులు నువ్వు సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్యవంతుడిగా ఉంటావని ఎంతో మంచి పవిత్రమైన మాటలు నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రేమిస్తేనే నీకు దీర్ఘాయు. ఇది మాత్రం గుర్తుంచుకో. నువ్వేదో బ్రతికేస్తున్నాను, పర్వాలేదులే, నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది అని కపటమైన ఆలోచనలతో బ్రతికితే, స్వార్థంగా నువ్వు బ్రతికితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఈరోజు నీ దగ్గరికి కష్టం ఇంకా రాలేదేమో, నువ్వు చేసేది ఇంకా నెత్తి మీద పడలేదేమో. ఒక 20 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నీ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు కదా. అప్పుడు చూస్తావు, వారు నిన్ను ద్వేషించిన, కొట్టిన, తిట్టిన ఆ రోజు గుర్తుకొస్తారు నీ తల్లిదండ్రులు. నేను నా తల్లిదండ్రులను పట్టించుకోలేదు, ఇది శాపమై నన్ను కాటేస్తుంది, ఇదిగో నా పిల్లల ద్వారానే నువ్వు తెలుసుకుంటావు. ఆ రోజే నువ్వు బాధపడకుండా ఉండాలి అంటే ఈరోజే నువ్వు కళ్ళు తెరు. మందమైపోయిన నీ చెవులని ఎన్ని మంచి మాటలు సేవకులు కానీ, మంచి మాటలు పెద్దలు కానీ చెప్పిన మాటలు పట్టించుకోకుండా, తల్లిదండ్రులను పట్టించుకోకుండా తిరుగుతున్నావు. నీ మందమైపోయేమో నీ చెవులు. ఈ రోజు నుండి మంచి మాటలు విను. ఈ లోకంలో ఏదో చూస్తూ ఇది నిజం అనుకొని గ్రుడ్డివాడిగా తిరుగుతున్నావేమో. ఇది నిజమని నువ్వు తిరుగుతున్నావేమో. ఇది నిజం కాదు. లోకాన్ని చూసిన వాడు గ్రుడ్డివాడే. దేవుణ్ణి చూసి తల్లిదండ్రులను ప్రేమించేవాడే, వాడే నిజమైన మనిషి, ధన్యుడు. ఒక దినం వాడు పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూస్తాడు. తల్లిదండ్రులను ప్రేమించే గుణముతో, ఆ ఆదరణతో దేవుడు శభాషణ, బల, మంచి దాసుడా, నా మాటలు విన్నావు, తల్లిదండ్రులను ప్రేమించావు, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నీ తండ్రి, ఇదిగో నీ తల్లి అని సంతోషమైన మాటలు దేవుడు నీతో మాట్లాడే భాగ్యం కావాలి అనుకుంటే, ఆ నిత్యాగ్ని తప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు నీ మనసు మారాలి. తెలుసుకొని తల్లిదండ్రులను ప్రేమించండి. ఇది నా అన్నదమ్ములైన, అక్కైనా, ఎవరైనా సరే, ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా బ్రతుకుతున్నా, నీవే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నమాజులు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, తల్లిదండ్రులను ప్రేమించకపోతే ప్రయోజనం లేదు సహోదరుడా, సహోదరి. నెక్స్ట్ వీడియో చూద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.